పేరెంట్స్ తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్ల కోసం సంబంధించినటువంటి కౌన్సిలింగ్ మరియు విధి విధానాలు మంగళవారం రాత్రి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ రిలీజ్ చేసింది. ఇందులో రెండు లిస్టులు ఇష్యూ చేయడం జరిగింది. ఒక లిస్టులో 982 మంది అనర్హులుగా నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్గా గుర్తించడం జరిగింది. మొత్తము 17,654 మంది అప్లై చేసుకుంటే 981 మంది నాన్ లోకల్ కనుక వీళ్ళని రిమూవ్ చేయడం జరిగింది. అంటే 16,673 మంది మాత్రమే మనకు ఎలిజిబుల్లో ఉన్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీటితో పాటు 33 జీవోపై కోర్టుకు వెళ్ళినటువంటి వారిలో 135 మెంబర్స్ని కోర్టు ఇందులో పాల్గొనడానికి ఎలిజిబిలిటీ ఇచ్చింది. కానీ అందులో 9 మంది ఏపీ మూలాలుండి నాన్ లోకల్గా గుర్తించిన చేత వారికి తప్ప మిగతా వారికి అంటే 127 మందికి అవకాశం కల్పించింది. ఈ లెక్కను చూసినట్టయితే 16,790 మంది విద్యార్థులకు అవకాశం కల్పించినట్టయింది. వీరికి సంబంధించినటువంటి రెండు లిస్టులు నాన్ క్వాలిఫైడ్ అండ్ క్వాలిఫైడ్కి సంబంధించిన రెండు లిస్టులను ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. వీటిని వెరిఫై చేసుకున్న తర్వాత గురువారం అంటే రేపు గురువారము 26వ తేదీ నుండి వెబ్ ఆప్షన్స్కి అవకాశం ఇచ్చారు. వెబ్ ఆప్షన్కి అవకాశం ఇవ్వడంలో భాగంగా రేపు ఈరోజు ఏవైనా ఆబ్జెక్షన్స్ కనుక ఆ మెరిట్ లిస్ట్లో ఆ నాన్ క్వాలిఫైడ్ లిస్ట్లో కనుక ఉంటే ఈరోజు సాయంకాలం 5 గంటల లోపు knrugadimission@gmail.comకి పూర్తి వివరాలు పంపించాల్సి ఉంటుంది. ఎనీ గ్రీవెన్స్ ఉన్నట్టయితే ఈరోజు ఇదిగో ఇక్కడ తెలియజేసినటువంటి దీనికి పంపించాలి 5 గంటల లోపు. 5 గంటల తర్వాత ఎలాంటి క్లెయిమ్స్ను చెల్లబడవు అనేటువంటి చెప్పబడుతున్నది. వీటికి సంబంధించి ఎవరెవరైతే క్వాలిఫైడ్ నాన్ క్వాలిఫైడ్ ఉన్నారో ఎవరైతే ఇది నాన్ క్వాలిఫైడ్ లిస్ట్ వెరిఫికేషన్ అనంతరము ఇక్కడ ఇస్తున్నటువంటి క్వాలిఫైడ్ లిస్ట్ అండ్ నాన్ క్వాలిఫైడ్ లిస్ట్కి సంబంధించి మొత్తము ఇక్కడ అన్నీ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఉన్నారో ఈ స్టూడెంట్కి సంబంధించిన పూర్తి వివరాలు, వాళ్ళకు వచ్చినటువంటి మార్క్స్, వాళ్ళకి ఇచ్చినటువంటి ర్యాంకు సంబంధించి కూడా ఇక్కడ డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. వాళ్ళ క్యాస్ట్ ఏమిటి, వాళ్ళ మేలా ఫీమేలా, వాళ్ళకు మైనారిటీ ఉందా లేదా, ఇంకా ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబులా కాదా అనేటువంటి పూర్తి వివరాలతో ఈ నోటిఫికేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది. రెండవ నోటిఫికేషన్ ఏంటంటే మనం చూసినట్టయితే ఈ రెండవ నోటిఫికేషన్లో మనకు ఎవరైతే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా ఇవ్వడం జరిగింది. ఇవి మనకు ఉన్నటువంటి వాటిలో 981 మంది నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నాన్ లోకల్ నాట్ ఎలిజిబుల్ అనేది ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. ఈరోజు సాయంకాలం 5 గంటల వరకు నాన్ క్వాలిఫైడ్ కానీ క్వాలిఫైడ్లలో ఎవరైనా నాన్ క్వాలిఫైడ్ ఉంటే కూడా వాళ్ళ మీద కూడా కంప్లైంట్ చేయడానికి ఈరోజు 5 గంటల వరకు అవకాశం ఉంది. రేపు గురువారము మధ్యాహ్నం వరకు కావచ్చు కొత్త లిస్టు వస్తుంది. ఆ లిస్టు తదనంతరము ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి మీకు ప్రత్యేకంగా అవకాశం ఇస్తున్నారు. ఈ వెబ్ ఆప్షన్స్ ఆధారంగా మీరు ఏ కాలేజీలో చేరతారనుకుంటున్నారో ఆ కాలేజీ సంబంధించినటువంటి వివరాలను నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ షెల్ బి నోటిఫైడ్ ఆఫ్టర్ కన్సిడరేషన్ ఆఫ్ గ్రీవెన్స్. ఇది ఇప్పటికైతే వివరాలండి. ఇంకా మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది ఓసీలు ఉన్నారు, ఎంతమంది బీసీ ఉన్నారు, వాళ్ళు ఈఎస్డబ్ల్యూ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవన్నిటి కూడా మేము మంచి వివరాలతో ముందుకు వస్తాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఇవి ఒక్కసారి అయితే వెరిఫై చేసుకోండి. రేపటి నుండి వెబ్ ఆప్షన్ కోసం సిద్ధంగా ఉంది. మీ కురపాటి మోహన్. మీ పిల్లలకి కావాల్సిన కాలేజీలో సీట్ అవ్వాలని ఆకాంక్షిస్తూ మీ మోహన్ కురపాటి. ఆల్ ద బెస్ట్.